మహిమ కలుగుగాక. ఎవరి మందికి ప్రేమిస్తున్నాము వందనాలు. ఉన్న చోట్ల తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న చరణంతో ప్రార్థనతో వాక్యాన్ని ముందుకు సాగుతాం. స్తోత్రం. ఏ రీతిగా నా ఉదయములో నీ ఆత్మతో దీవించివో, ఏ రీతిగా నా భారములో నీ కరుణతో పోషించివో, ఏ రీతిగా నా ఉదయములో నీ ఆత్మతో దీవించివో, ఎంతగా ప్రేమించిన దేవా, ఎంతగా దీవించిన నాయనా, నీ కృప మాతో ఉంచి, నీ కృప మాకు తోడు ఉంచి, ఈ భూమి మీద ప్రభా మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించి మమ్మల్ని కొనియాడేపు చేస్తున్నాం. ఆ దేవా, మా ఉదయాన్ని మీ ఆత్మతో దీవించున్నాం. మా నామములో ఆయన తండ్రి మీ పలుకులు ప్రభా దాచుకున్నాం. మీ మాటలు, మీ ఆలోచనలు, మీ తలంపులు ప్రతిదీ ప్రభా మీ ఆశీస్సులతో నింపమని మాట్లాడుతున్న నన్ను వింటున్న బిడ్డలు ఎస్సులో చాలా మరుగు చూసుకున్నాను. మీ కృపలు బలపరుచుకున్నాను. రక్షణ స్వార్థ ప్రతి వారికి యేసు ప్రభు, అందరికీ ప్రభు రక్షణ అందరికీ. కావున ప్రతి వారు రక్షించబడడానికి సహాయం చేయాలి. అనేక మంది దేవుని బలపడరు ఏర్పరచుకున్నాను. చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, రిపబ్లిక్ డే జనవరి 26 గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే దేశానికి ఒక ఘనత, దేశంలో ఒక ఘనత. ఆ ఘనత కొరకు ఒక తారీఖుని నియమించుకొని మనకి ఒక దాస్యత్వం గురించి, మనం ఒకరిని పరిపాలించి మనం బ్రిటిష్ వారి కింద ఉంటున్న మన జీవితాల నుంచి మన విడుదల కలిగేసిన దాన్ని బట్టి మనం గణతంత్రంగా మనము జరుపుకోవాలని దేశం నియమించుకున్న దినమే రిపబ్లిక్ డే, జనవరి 26 గణతంత్ర దినం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గణతంత్ర దినములో
దేవుడికి ఘనత జరిగింది. హల్లెలూయా. ఆ గణతంత్ర దినములో దేవుడికి ఘనత జరిగింది. ఎలా అంటే ఒక పాపి రక్షించబడుట పరలోకములో దేవదూతలంతా ఏం చేశారట? సంతోషించారు. హల్లెలూయా. ఇప్పుడు పాపి రక్షించబడటం వలన ఎక్కడ ఘనత జరుగుతుందంటే పరలోకంలో ఘనత జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గొప్ప కార్యము మన భారతదేశంలో గణతంత్ర దినములో వచ్చే పరలోకం ముందు కూడా గణతంత్ర దినం జరిగింది. హల్లెలూయా. అందుకే పెద్దలు చాకరి గారు అన్నట్టుగా గుర్తుండిపోవాలంటే గణతంత్రము దేవునికి ఘనత కలిగింది. హల్లెలూయా. ఇది మన జీవితంలో మన సంఘాలలో జరగాలి. బహుశా మన సంఘము బాప్తీసు సంఘం అనే పేరుది కాబట్టి బాప్తీసు అనేది కూడా ప్రత్యేకత మన సంఘానికి. హల్లెలూయా. బాప్తీసు సంఘం అనే పేరు పెట్టుకున్నా బాప్తీసు కూడా ఈ సంఘానికి ప్రత్యేకత. హల్లెలూయా. ఈ బాప్తీసు లేకుండా దేవుడు మనుషుల్ని దగ్గరగా చేర్చుకోలేడు. హల్లెలూయా. పిల్లరా, చదివిన భాగంలో అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో అక్కడ 27వ వచనంలో ఏం జరిగిందంటే, అప్పుడు ఐగుప్తీయుల రాణి అయిన మంత్రి ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. హల్లెలూయా. ఐథియోపియుడైన రాణి అయిన కందికే క్రింద మంత్రి అయిన అనే ఒక ధనాకారమంతటి. ఈ నపుంసకుడు అనే పదానికి అర్థం ఏంటంటే, నపుంసకుడు అంటే అతడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. హల్లెలూయా. మరి మూడో పాలినానికి చెందిన మనుషుడే నపుంసకుడు. హల్లెలూయా. ఈ నపుంసకుడు ఎవరంటే కందికే కింద రాణి అయిన కందికే కింద ఏడాడంట ధనాగారమందులో ఏమైనాడంట? ఐక్యేశ్వర నపుంసకుడు ఆరాధించుటకు వచ్చిండు. ఈయన కూడా వచ్చిండంట. ఆయనకి యెరూషలేముకి వచ్చాడంట, దేవుడి మందిరానికి వచ్చాడు. హల్లెలూయా. మనమందరం వచ్చినట్టే ఈయన కూడా వచ్చాడు. హల్లెలూయా. యెరూషలేముకి వచ్చిన ఈయన దేవుడి మందిరం ఆరాధన చూసుకుని పోతున్న ఈయన ఆరాధన చూసుకున్నాడు, దేవుడిని ఆరాధించాడు. మరలా ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తన ప్రదేశానికి వెళ్ళిపోతున్న సందర్భంలో ఈయన చేస్తున్న పని అంటే ఆ యొక్క రథం మీద కూర్చొని చుట్టూ ఉన్న ప్రదేశాలను చూడలేదు. పిల్లారా, ఇంటికి పోయిన తర్వాత నేను ఏం తినాలని ఏం చేయాలని ఆలోచన లేదు. పిల్లారా, మరి అక్కడ ఏమి జరిగిందని ఆలోచనతో వెళ్తున్నాడు. హల్లెలూయా. ఏం జరిగింది ఆ యెరూషలేము మందిరంలో? ఏమి జరిగింది, ఏమి నడిచింది అనే ఆలోచనతో వాక్యాన్ని నింపాడు, పరిశుద్ధ గ్రంథాన్ని నింపాడు. అక్కడ వాక్యాన్ని ఎక్కడ చదువుతున్నాడంటే తిరిగి మందిరంలో నుంచి తిరిగి తన ఇంటికి తన ప్రదేశానికి వెళుతున్న సందర్భంలో చదువుతున్నాడు. హల్లెలూయా. ఏమి చదువుతున్నాడు, ఏ విషయం చదువుతున్నాడంటే అక్కడ ప్రవచనాన్ని చదువుతున్నాడు. హల్లెలూయా. ప్రవచనాన్ని చదువుతున్నాడు. ఆ ప్రవచనాన్ని మనము ఆయన చదువుకుందాం. అప్పుడు ఏ ప్రవచనం చదువుతుందంటే, వెలుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునని గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఏలాగూ గ్రహించగలనని చెప్పి వాక్యమేమో చదువుతున్నాడు కానీ ఆత్మదేవుడు ఫిలిప్పు గారిని తన దగ్గరికి పంపించినప్పుడు ఆత్మదేవుడు అడుగుతున్నాడు ఫిలిప్పు గారి ద్వారా, అయ్యా నువ్వు చదువుతున్న వాక్యం ఏదైనా గ్రహిస్తున్నావు అని ఆనాడు రథం మీద కూర్చున్న నపుంసకుడిని ఆత్మదేవుడు అడిగితే
ఈనాడు కూడా ఆత్మదేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు. హల్లెలూయా. మీరు వింటున్నది ఏంటో మీరు గ్రహించుచున్నారా అని ఆత్మదేవుడు అడిగినప్పుడు మీరు వాటిని గ్రహించాలంటే దేవుడు మాటల్ని జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఈ మాటలు జాగ్రత్తగా విన్నప్పుడైతే ఏం జరుగుతుందంటే మనం దేవుడి యొక్క మర్మమైన సత్యాన్ని ఎదిగే యొక్క సమస్యలు ప్రతి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుడి యొక్క సత్యం ఏదో ఆయన వాక్యముల భావార్థం ఏంటో, ఆయన చెప్పిన మాటకున్న నిజమైన స్వరూపం ఏంటో ప్రతి దానిని అర్థం చేసుకునే యొక్క తత్వం ఎప్పుడు వస్తుందంటే మనం చెప్పులు ఆయన విన్నప్పుడు, వినడానికి మనం శ్రద్ధ చూసినప్పుడు విషయం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క ఐతిహాసిక అపుష్పముడు ఏమంటున్నాడంటే, అయ్యా నాకు ఆ విషయం తెలియలేదే కదా, నేనేమో చదువుతున్నాను కానీ తెలవలేదు. అయ్యా చదువుతున్న భాగం ఏది, ఏం భాగం చదువుతున్నావంటే, మరి నేను చదువుతున్న భాగము ఆయన లేఖన ముందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే మొదటి తేబడిను బొచ్చు కత్తిరించు అనేదిట గొర్రె పిల్ల ఎలాగా మౌనముండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. హల్లెలూయా. ఈ యొక్క భాగము అందరికీ తెలిసిందే. హల్లెలూయా. తెలవడం ఎవ్వలేదు అనుకుంటా. హల్లెలూయా. ఈ యొక్క గొర్రె ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. గొర్రె వలె మదుపు తేబడెను. పల్లికి వచ్చిన గొర్రె ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా. యేసు నామములో యేసు విశ్వసించేవారు దేవుడు మందిరానికి వచ్చే ప్రతి వారికి తెలిసిన విషయం అంటే మదుపుబడుచున్న దేవుడు గొర్రెపిల్ల రాయబడిన ఈ వాక్యం ఎవరిదంటే యేసుక్రీస్తుని గురించి వ్రాయబడుతున్నది. యెషయా గ్రంథము ఆయన ఒక ప్రవచనాన్ని రాస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్రవచనంలో ఈయన అనుకుంటున్నాడు ఈ గుర్ర ఏంటో, ఈ వధువు ఏంటో, ఈ బలి ఏంటో, మరి మౌనకొండ ఏంటో అని ఆలోచిస్తుంటే అప్పుడు ఫిలిప్పు గారు ఆత్మ ద్వారా ఆయన దగ్గరకు వచ్చి ఏం పలుకుతున్నాడంటే, ఆ లేఖమును అనుసరించి అతని ఎవరి గురించి స్వార్థ ప్రకటించారంట, యేసుక్రీస్తుని గురించి స్వార్థ ప్రకటించారంట. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ విశ్వాసము క్రీస్తుని గురించిన మాట వలన. రోమియోలు రాసిన పత్రిక ఆ మాట చదువుకుందాం ఒకసారి. అక్కడ పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. రోమియోలు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. హల్లెలూయా. అప్పుడు ఈ ఐతిహాసికమైన నపుంసకుడుకు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తుని ఆ గొర్రె పిల్లతో ఆ బతుకు తెరబడిన వాక్యముతో యేసుక్రీస్తుని పోల్చి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇతనికి ఏం కలిగింది? విశ్వాసం వచ్చింది. ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు మన ఎన్ని సంవత్సరాలు సేవకులమైన మేము పెద్దలైన మన పెద్దలు మరి అనేక మంది యేసుక్రీస్తు గురించే కదా మాట్లాడుతున్నది, సువార్త గురించే కదా మాట్లాడుతున్నది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న మనము, మరి వింటున్న మనము ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ మన జీవితాల్లో ఏదైనా మనం పోగొట్టుకున్నామేమో, ఒకవేళ దేవునికి విరుద్ధమైన ఆలోచన మనం నిలిచున్నామేమో, లేకపోతే దేవుని చిత్తానుసారంగా ఇది లేదేమో అని మనం ఆలోచించాల్సిన బాధ్యత నీ మీద, నా మీద, మన మీద అంతా ఉంది. హల్లెలూయా. కదా అర్జున మళ్ళీ అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము అక్కడ నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళ ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు
నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఎవరు ఆజ్ఞాపించాడని? నపుంసకుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి మానవుడు. పిలిపేమో రథం ఆపయానికి ఇస్తానని లేదు. నపుంసకుడు అంటున్నాడు, నేను విశ్వసిస్తున్నాను, నాకు చదువుతున్నప్పుడే నాకు అర్థం కాలేదు, నువ్వు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఏం అర్థమైందంటే నా కోసం బలైంది యేసుక్రీస్తు, నా పాపాలు మోసింది యేసుక్రీస్తు, నా మీద పడాల్సిన గోడాల దెబ్బల్ని తీసుకుంది యేసుక్రీస్తు, నా మీద పడాల్సిన ఉప్పుని తుడిచి వేసుకుంది యేసుక్రీస్తు, నేను పడాల్సిన మోయాల్సిన సిలువమానని ఆయన మోసాడు. కాబట్టి నేను ఇక మీదట లోకానుసారంగా ఉండటకు నేను అర్హుడు కాదు. కాబట్టి నేను ఇప్పుడే ఈరోజే నేను ఆయన విశ్వసించి నేను బాప్తిసం తీసుకుని ఆయన బిడ్డగా నేను ముద్రించబడాలని ఆశపడుతున్నానంటే ఈయన పిల్లలు ఏమన్నారు? అయ్యా, నీకు ఇప్పుడే కదా వాక్యం చెప్పాను, కొన్ని నిమిషాలు కూడా అవ్వలేదు కదా, కొంత సమయం కూడా అవ్వలేదు కదా అని చెప్పి ఆపకుండా ఏమంటున్నాడు? ప్రియులారా, పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసిస్తే పొందవచ్చునని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నట్టయితే జాగ్రత్త పిల్లలా, మీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. బాప్తిసం తీసుకోకుండా ఆలస్యం చేసినట్లయితే ఇతను అంటున్నాడు, తెలుసుకున్న వాక్యం తెలుసుకున్న వెంటనే ఒక్క ప్రవచనాన్ని చదివిన వెంటనే ఏమంటున్నాడు? ఆయన పూర్తిగా పరిపూర్ణంగా యేసుక్రీస్తుకి అంగీకరించుంటే మనము వారాలు వాక్యాలు వింటుంటాం, సంవత్సరాలు వాక్యాలు వింటుంటాం, కానీ అంగీకరించబడ్డానికి ఏమో వెనకబడిపోతుంటాం. హల్లెలూయా. దేవునికి మనం అంగీకరించాలంటే, దేవునికి మనం ఇవ్వాలంటే, మన జీవితాన్ని దేవుడికి అర్పించుకోవాలంటే మనము వెనకబడిపోతుంటాం. కానీ నపుంసకుడు చేసిన పని చూడండి ప్రియులారా, అతను చేసిన పని ఏంటంటే ఒక్కసారి ఆ వాక్యాన్ని విన్నాడు. ఆ పిలుపు వారు ఆత్మధార వచ్చి ప్రకటించినప్పుడు యేసుని గురించి ప్రకటించినప్పుడు, అయ్యా ఇగో నీళ్ళు ఉన్నాయి, నాకు ఆటంకం ఏమేది ఉందంటే ఆటంకము ఏమీ లేదు. హల్లెలూయా. బైబిల్లో బాప్తిసం ఎలా ఇవ్వబడిందో మనం నేర్చుకుంటున్నాం పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. మరి 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసించుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. హల్లెలూయా. ఈ సందర్భం అందరికీ తెలుసు. మరి పౌలు యొక్క సందర్భం, సర్సాల నాయకుడు గాయాలు కలిగినప్పుడు, అకస్మాత్తుగా భూకంపం కలిగినప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే సర్సాల నాయకుడు రక్షణ పొందాలా. సర్సాల నాయకుడు రక్షణ పొందాలంటే దేవుని వాక్యము బోధించబడాలి. దేవుని వాక్యం బోధించబడింది, రక్షణ స్వాత బోధించబడిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే అతడును అతని ఇంటి వారును ఆ గడిలోనే ఎప్పుడు హల్లెలూయా అర్ధరాత్రి గల పౌరుషులు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు పిల్లల సందర్భంలో. మరి ఒకవేళ బహుశా
ఒకవేళ సాయంకాలం ముందు రోజు సాయంకాలం వారిని పట్టుకున్నారంటే మరి సరాసాలు వేసి బంధించిన తర్వాత రాత్రి అంతా పాడుతున్నప్పుడు అకస్మాత్తుగా మధ్యరాత్రి భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన తర్వాత మరి సరసాలు అన్ని బద్దలయ్యాయి. తర్వాత ఈ యొక్క సరసాల నాయకుడు వచ్చి చూశాడు. చూసి లేదే మరి నా పై అధికారికి నేనే సమాధానం చెప్పాలా, మరి ఎట్ట పరిస్థితి, మరి నేను వాళ్ళకి సమాధానం చెప్పలేను కాబట్టి నేను పొడుచుకొని నేను చచ్చిపోవాలని తీర్మానించుకున్నప్పుడు అప్పుడు పౌలు మాట్లాడుతున్న మాటలే, అయ్యలారా రక్షణ పొందుటకు ఏమేం చేయాలి. అందుకు అతను దీపము పునాదులను అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకోవద్దు, 28 వచ్చినప్పుడు నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పిన. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఈ గొప్ప సూచన కంటి ముందున్న పౌలు స్త్రీలను బంధింపబడిన వారు తక్షణం కొద్ది క్షణాలు కనిపించలా. పూర్తిగా చీకటం అయిపోయింది. శాస్త్రాలన్నీ విడిపింపబడ్డాయి. మరి అక్కడ ఉన్న పరిస్థితి గందరగోళం ఉంది. మరి ఇంత స్థితిలో కూడా తనను హాని చేసుకునేటప్పుడు అంటున్నాడు, ఇతను ఏమంటాడంటే మీ ఏ హానియో చూసుకునేవాళ్ళు మేమందరం ఇక్కడ ఉన్నామంటే ఇతను అనుకుంటున్నాడు, ఇతను నేను ఎంత గాయపరిచాను, ఇతను నేను ఎన్ని దెబ్బలు కొట్టాను, మరి ఇన్ని గాయపరిచి చేసిన వారిని మరి నా కొడుకు ఈ తప్పించుకునే ఒక సందర్భం కలిగిన కూడా వెళ్ళిపోకుండా ఉన్నాడంటే ఈయన నమ్ముచున్న దేవుడు ఎలాంటి వాడు? నీతిమంతుడు. హల్లెలూయా. ఈయన నమ్ముచున్న దేవుడు ఎలాంటి వాడు? నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఎలాంటి వాడు అంటే అతను తన చుట్టూ ఉన్న వారికి కూడా ఏ హాని కలుగు చేయకుండా కాపాడేవాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఇతను అంటున్నాడు లోపలికి వచ్చినట్టు ఏ హాని చేసుకోవద్దున్నప్పుడు ఈయన అంటున్నప్పుడు అంతకుముందు ఆ పౌలుస్తుల్ని గాయపరిచారు, అవమానపరిచారు, వారిని గుద్దారు, అతను హింసపెట్టారు. తర్వాత ఈ యొక్క గుణ అతిశయం, యేసుక్రీస్తు యొక్క గుణ అతిశయము పౌలు ద్వారా రిఫ్లెక్ట్ అయిన తర్వాత, ప్రతిబింబమైన తర్వాత ఈయన మాట ఎలా పోయిందంటే అయ్యలారా. ఆ యొక్క సరసాల నాయకుడు వృత్తులు మాట ఎలాంటిదంటే ఇంతకుముందు పౌలాన్ని పిలుచుండొచ్చేమో, ఇంతకుముందు మర్యాద లేకుండా పిలుచుండొచ్చేమో, కానీ ఎప్పుడైతే దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడని తెలుసుకున్నాడో అప్పుడు ఆయన నోట నుంచి గొంతు నుంచి వచ్చిన మాట కనుక ఎలారా మేము రక్షణ పొందాలంటే ఏం చూద్దాము, ఎలా జరిగింది, ఎందుకు నుంచి విడిపించబడ్డాయి, ఎలా మీరు ఎక్కడ పోయారు అని అడగలేదు. పిల్లరా మనమేమో అడుగుతాం కదా, ఎక్కడ పోయావయ్యా, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది నీకు అడుగుతాము. కానీ ఈ సరసాల దగ్గర ఏమంటే మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా అంటే ఏదో ఒక సత్యాన్ని, ఏదో ఒక మర్మాన్ని, ఏదో ఒక గొప్ప శక్తిని తెలుసుకున్నట్టుగా మనం గ్రహించాలి. ఆమేన్. యేసుక్రీస్తు మరణంలో గొప్ప శక్తి ఉన్నది. శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెలుగుతుంది, కానీ రక్షింపబడిన వారికి దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క సత్యము నపుంసకుడు తెలుసుకున్నాడు, సరసాల నాయకుడు తెలుసుకున్నాడు, వారి కుటుంబం కూడా తెలుసుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ సత్యాలను తెలుసుకోవాలి. గొప్ప శక్తి బాప్తిసం పొందడం అనేది గొప్ప శక్తి. ఈ బాప్తిసం వలన ఏం జరుగుతుందంటే మనకి చాలా మంది అనుకుంటారు బాప్తిసాలు, చాలా మంది సాల్వేషన్ ఆర్మీ అని ఒక డెనామినేషన్ ఉంది, ఒక జెండాల కింద వెళ్ళిపోతారంట, అది వారికి బాప్తిసం. మరి ఇంకొక డెనామినేషన్ ఉంటుంది, నీళ్లు చిలకరిస్తే బాప్తిసం. హల్లెలూయా హల్లెలూయా. మనం నీటిలో పాతి పెడితే బాప్తిసం. హల్లెలూయా కదా. మరి
ఆ నీటిలో పాతి పెట్టడం అంటే మనం పాపములో మరణించి నిత్య జీవానికి జన్మించడమే అర్థం. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణము, సమాధి చేయబడుట, పునరుద్ధానానికి సంబంధించింది బాప్తిసము. ఈ బాప్తిసము కూడా ఈ వధువు తేబడిన గొర్రెపిల్ల ఎలా మౌనం ఉన్నదో అలాంటిది కూడా ఈ బాప్తిసము కూడా. హల్లెలూయా. ఈ సాదృశ్యమైన విషయాన్ని నపుంసకుడు ఆలస్యం చేయలా. సంస్థల నాయకుల కుటుంబము ఆలస్యం చేయలా. ఎందుకు? అప్పుడు ఆ గడిలోనే దేవుడు వాక్యం విన్న నపుంసకుడేమో ఇదిగో నీళ్ళు ఆటంకం మీద అన్నాడు. ఆ రాత్రి దేవుడు తెలుసుకున్న నా సంస్థల నాయకుడు వాళ్ళ కుటుంబం ఏమో అయ్యా మేము రక్షణ పొందాలా, ఏం చేయాలయ్యా నన్ను అడిగారు. మరి మన పిల్లలు మన వారు చాలా మంది వస్తూనే ఉంటున్నాం. ఎప్పుడైనా నపుంసకుడు లాగా అడిగామా? ఎప్పుడైనా సరసాల నాయకుల్లాగా అడుగుతున్నామా? ఆలోచించాలి పిల్లలు. ఒక నపుంసకుడు రథం ఎక్కి రథం దిగాక యేసుక్రీస్తు బిడ్డగా అంగీకరించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సరసాల నాయకుడు కుటుంబము రాత్రి బంధించి తెల్లార్జాము లోపల యేసుక్రీస్తు కుటుంబంగా ఏర్పరచబడింది. హల్లెలూయా. మరి మన కుటుంబాలు ఆయన కోసం చేసిన త్యాగం ఏదైనా, ఆ త్యాగాన్ని ఇచ్చే విలువ ఏదైనా? చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. మరి అది అక్కడికి వెళ్ళిపోదాం, లేఖన భాగానికి వెళ్ళిపోతాం. 8వ అధ్యాయము 33వ వచనం. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకక పోయాను. ఆయన సంతానంలో ఎవరు గమనించరు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఆయన జీవము భూమి మీద తీసివేయబడినది. ఆయన సంతానమును ఎవరు గమనించరు. ఆయన దీనత్వం బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకలేదు. ఎవరిలో న్యాయ విమర్శలో కూడా పిల్లలు జరుగుతున్నాడు. ఈయనందు ఏ నేరం కూడా కనబడలేదే అంటే ఆ న్యాయ విమర్శలో కూడా ఆయన న్యాయం దొరకలేదే. కారణం మనం. హల్లెలూయా. మనమే. మన యందు ఏ నీతి లేనప్పుడు, మన యందు ఏ పరిశుద్ధత లేనప్పుడు, మన యందు ఏ యొక్క సత్క్రియలు లేనప్పుడు ఒక నీతిమంతుడి వరకు ఒక నీతిమంతుడు చనిపోట అదేమో కానీ ఒక పాపి వరకు నీతిమంతుడు చనిపోట చాలా కష్టం. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలు తప్పుడు వారైతే వారి కోసం మీరు త్యాగం చేయాలనుకో. తోడు వారు తప్పుడు వారైతే కూడా సహించలేదు. ఎందుకంటే సహించు. కానీ నీవు నేను మనమందరూ పాపులైనప్పుడే ఆయన దీనత్వమును వహించుకొని, హల్లెలూయా, దీనత్వమును వహించుకొని బతుకు తేబడిన గొర్రెపిల్లల మౌనంగా ఉంచాడు. ఆయన మరణం. హల్లెలూయా. ఆయన మరణం. ఈ మరణము దేవునికి ఘనత అయి ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన తన మరణాల గురించి ఒక మాట చెప్తున్నాడు. ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణలు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార పనులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు గ్రంథపు చుట్టూలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి అంటున్నాడు, నీ గ్రంథపు చుట్టూలో నన్ను గురించి రాసిన ప్రకారం దేనికంట నాకు ఒక శరీరం అమర్చితివి, ఈ శరీరం ద్వారా నువ్వు
నువ్వు ఘనత పొందాలని ఈ శరీరము నీకు నీ బిడ్డలందరి కోసము బలియాగముగా పానార్పణగా పోయాలని నువ్వు ఇష్టపడ్డావు. నీ గ్రంథము చుట్టూలో నువ్వు రాసుకున్నావు తండ్రి, కాబట్టి నేను వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు అన్నాడు. ఎవరి గురించి? తన మరణాల గురించి. తన మరణాల గురించి యేసుక్రీస్తు అన్నప్పుడు, యేసుక్రీస్తు మరణముతో నీ మరణము పాయిబారైనప్పుడు నువ్వేమనుకోవాలా? నేనేమనుకోవాలా? ఆ నపుంసకుడు అంటున్నాడు, నేను ఒకవేళ రానికైనా మంత్రి ఒక పెద్ద అధికారి ఉండొచ్చు, కానీ ఈ రోజు నుంచి నేను ఈ మరణంలో